నమస్తే అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్నది దుబ్బపల్లె గ్రామములోని శ్రీ అభయాంజనేయ దేవాలయము దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ అభయాంజనేయ దేవాలయము, దుబ్బపల్లె, మందమరి మండలం, మంచిర్యాల జిల్లా. ఇక్కడ నూతనంగా నిర్మించిన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయము రేపు అనగా ఫిబ్రవరి 5 తారీఖు ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, ఇక్కడ మన దేవాలయము శ్రీ అభయాంజనేయ దేవాలయం దగ్గర శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయం నూతన దేవాలయము ప్రారంభోత్సవం ఉన్నది. 5 ఫిబ్రవరి 2025 రోజున వేద మంత్రాలతో, వేద బ్రహ్మలైన మంత్రాలతో ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం 5 తారీఖు నుండి 7 తారీఖు వరకు జరపబడును. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అన్ని గ్రామాల నుంచి, అన్ని ప్రాంతాల నుండి ప్రజలు, పిల్లలు, పెద్దలు అనకుండా అందరూ కూడా ఈ యొక్క దేవాలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాము. తప్పకుండా ఈ యొక్క దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి 3 రోజులు జరిగే అన్నదాన కార్యక్రమానికి మీరందరూ రావాలని ప్రజలను, ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అందరినీ మేము కోరుకుంటున్నాము. ఈరోజు రాత్రి ఇక్కడ అంటే ఫిబ్రవరి 4 తారీఖున ఇక్కడ చూడండి, మనము ఈ గుడి దగ్గర విగ్రహ ప్రతి సందర్భంగా ఆలయ అలంకరణ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇక్కడ చాలామంది చూడండి దేవునికి అలంకరణ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క గుడి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క వీడియో ద్వారా మీరు చూసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి ఈ గుడి కార్యక్రమానికి హాజరు కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా రండి, ఈ గుడి కార్యక్రమానికి చూసి భగవంతుని ఆశీర్వాదం తీసుకొని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వెళ్ళాలని కోరుతున్నాము. ఇక్కడ ఈ గుడి కోసం నిర్మించినటువంటి పర్ణశాలలు, ఈ యొక్క యజ్ఞానికి సంబంధించినటువంటి చేయడానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నవి. మీరు అందరు కూడా చూసి ఈ యొక్క కార్యక్రమానికి రావాలని కోరుతున్నాము. తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రజలను వేడుకుంటున్నాము. అన్ని గ్రామాలు, పట్టణాల ప్రజలు, అన్ని ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని, ఇక్కడ ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఈ యొక్క ఈ పర్ణశాలలు ఏర్పాటు జరుగుతున్నవి. అయ్యగారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలకు ఈ యొక్క ఆవరణ అంతా పూర్తిగా ఏర్పాట్లతో నిండి ఉన్నది. ఇక్కడ మనము స్వామి ఒక్క నిమిషం మాట్లాడాలి. యూట్యూబ్ లైవ్ నడుస్తుంది. స్వామి రేపు ఎన్ని గంటల కార్యక్రమం? ఒక్క నిమిషం. మీరు ఇగో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి చూడండి. ఇక్కడ మన హోమ కార్యక్రమం సంబంధించిన ఇక్కడ గద్దెలు నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు నిమగ్నమైనారు. అయ్యగారులు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. చూడండి, ఇక్కడ అయ్యగారులు అన్ని వాళ్ళ యొక్క పనులలో నిమగ్నమైనారు. వారి వారి పనుల్లో పూజా కార్యక్రమంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తప్పకుండా ఎక్కడున్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మా అయ్యగారు, రామకృష్ణపురం అయ్యగారు ప్రత్యేకంగా మా గుడికి వచ్చి ధన్యవాదాలు వాళ్ళకు. ఈ అయ్యగారులందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమానికి అయ్యగారులు వచ్చి మా గుడిని పునీతం చేసి గ్రామాన్ని చాలా గొప్పగా తయారు చేస్తున్న వాళ్ళకు మేము భగవంతుడి తరఫున మరియు మా యొక్క పాదాభివందనలు చేస్తున్నాము. తప్పకుండా మాకు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ప్రజలను కోరుతున్నాము. మన స్వామీజీని ఒక నిమిషం మనం ఈ కార్యక్రమం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాము. స్వామి, కార్యక్రమం దీని వివరాలు ఒక నిమిషం చెప్పండి. రేపు తెలంగాణ రాష్ట్ర 50 మంది భక్తులకు మరియు అదేవిధంగా మంచిర్యాల జిల్లా 50 మంది భక్తులకు, మరి అదేవిధంగా మందమరి మండలం 50 మంది భక్తులకు తెలియజేయమనగా, రేపటి నుంచి మన సారంగపల్లి పక్కనటువంటి దుప్పపల్లి గ్రామంలో
శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి శిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మరి రేపు పొద్దున ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి కార్యక్రమాలు. అదేవిధంగా 2వ రోజు ధాన్యాదవసం ఉంటుంది. మరి 3వ రోజు 7వ తారీఖు శుక్రవారం రోజున 11:31 శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి శిలా ఇంద్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. అంతేకాకుండా 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో తమిళనాడు అన్నవరం ఉంది. మరి ఇది 3వ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం అనేటువంటిది మన తెలంగాణ ప్రాంతంలో ఇది 3వ సత్యనారాయణ స్వామి చాలా అద్భుతమైనటువంటి విషయం 3వ దేవాలయంగా నిర్ణయం చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా ప్రతి ప్రతిష్ఠ తర్వాత ప్రతి పౌర్ణానికి స్వామివారి యొక్క వ్రత కార్యక్రమాలు ఉంటాయి. మరి అదేవిధంగా 7వ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది. మరి అంతేకాకుండా 50 మంది భక్తులు కూడా ధన రూపేణ వస్తు రూపేణ శ్రమ రూపేణ సహకరించాలి. అంతేకాకుండా తమ కోరికలు నెరవేరాలంటే స్వామివారి ముందు ప్రతి ఒక్కరు కూడా తమకు తోచినటువంటి విధంగా సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా రేపు ఉదయం 8 గంటల నుంచి కర్ణమామిడి గ్రామంలో ఉన్నటువంటి నా పేరు కట్టనాశ్వర శాస్త్రి ఈ దేవాలయానికి ప్రతిష్టాచారులుగా, మరి అదేవిధంగా నాతోని శిష్య బృందం అంటే నాకు కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా శిష్య బృందం రాకుండా అందరూ కూడా కుటుంబ సభ్యులే. మరి అటు అల్లులు ఇటు మనుమలు అటు అంతేవిధంగా బావమరుదులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా సంతానం కానటువంటి వాళ్ళు కానీ జంట నాగులు కూడా మానసాదేవి జంట నాగులు కూడా పెడుతున్నాం. సంతానం కానటువంటి వాళ్ళు కానీ వివాహం కానటువంటి వాళ్ళు కానీ ఉద్యోగం లభించినటువంటి వాళ్ళు కానీ కోరికలు నెరవేరినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే స్వామివారి యొక్క సన్నిధానంలో మీ యొక్క అనుగ్రహాన్ని ఉండాలని మరి మీరు కోరుకున్న వెంటనే స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. మీరు ఇంత అద్భుతమైనటువంటి మాకు ఈ గ్రామానికి వచ్చి ఈ యొక్క గుడి ప్రతిష్టాపకు మీరు ఈ భగవంతుని మీరు ఎత్తుకొని మీరు సాక్షాత్తు ఈ యొక్క సత్యనారాయణ స్వామి నిలబెట్టుతున్నందుకు మేము మీకు రుణపడి ఉంటాం స్వామి. మీ యొక్క ఆశీస్సులు ప్రజలకు ఉండాలని మేము ఎల్లవేళ మిమ్మల్ని వేడుకుంటున్నాం స్వామి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ.